మహోన్నతుడైన దేవుని దివ్యనామంన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన దినమంతా కూడా ప్రభు తన అపారమైన కృప, ప్రేమ, అనురాగంను బట్టి మనమందరం కూడా ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఎవరికి వారు గుండె మీద చేవేసుకుని మాట మీరు చెప్పండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రియులరా, మన మీద దినములు వెంబడి దినములు, మాసములు వెంబడి మాసములు దొర్లుకుంటూ వెళుతూ ఉన్నాయి. ప్రభు యొక్క కృప వెంబడి కృప మనను ఆవరించి ఉన్నందున మనం ఇంకా సురక్షితంగా ఉన్నాము అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. దయతో ఈ రోజున దేవుని యొక్క వాక్యం నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మరొకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ రోజున బుద్ధి అనే మాటను గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, బుద్ధి అనే దాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే చాలామంది పెద్దవారు చిన్నపిల్లల్ని తిడుతూ ఉంటారు. బుద్ధి లేదేంట్రా అనే మాట అంటూ ఉంటారు. ప్రియులారా, బుద్ధుల్లో కూడా చాలా రకాలైనటువంటి బుద్ధులు ఉన్నాయి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తేటగా మనకు తెలియపరుస్తూ ఉంటారు. యేసు ప్రభు ఆయన చెప్పినటువంటి బోధల్లో తప్పిపోయినటువంటి గొర్రె, 2 తప్పిపోయినటువంటి నాణెం, 3 తప్పిపోయినటువంటి కుమారుడు గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, అక్కడ రాయబడిన లేఖనంలో రాయబడిన ప్రకారం అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు అని చెప్పి బుద్ధి తెచ్చుకున్నటువంటి పరిస్థితి చిన్న కుమారుడి దగ్గర మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? చాలామందికి బుద్ధి ఎప్పుడు వస్తుంది అని అంటే అంతా నష్టపోయిన తర్వాత అప్పుడు బుద్ధి తెచ్చుకుంటారు. అది చదువులోనైనా, రెండవది వ్యాపారంలోనైనా, లేకపోతే ఉద్యోగ రీతిలోనైనా బుద్ధి ఎప్పుడు వస్తుంది అని అంటే అంతా కోల్పోయిన తర్వాత అయ్యో నా జీవితంలో ఇది నేను కోల్పోయానే అని బాధపడి బుద్ధి తెచ్చుకున్నటువంటి ప్రజలు అనేక మంది కనబడుతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, దేవాది దేవుడు మీకు ఇచ్చినటువంటి మంచి బుద్ధిని గూర్చి మనం ఆలోచన చేయాలి. దేవుడు మానవులను చేసినప్పుడు ఎలా చేశాడు? నరులను యథార్థవంతులుగా చేశాను అని కీర్తనకారుడు ఈ రీతిగా రాస్తూ ఉంటాడు. అనగా మనను పుట్టించినటువంటి దేవుడు యథార్థంగా చేశాడే తప్ప బుద్ధి లేనటువంటి వారిగా, పనికి మాలినటువంటి వారిగా దేవుడు మనలను చేయలేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులరా, యవనస్తులకు నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటి అని అంటే, మీరు ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత, అనగా 13 అక్కడ నుండి 19 వరకు టీనేజ్ అంటారు. ఈ టీనేజ్లో చాలామంది జీవితాలు బాగు చేసుకున్న వారు 10% అయితే, ఆ టీనేజ్లో అనగా ఆ యవన ప్రాయంలో జీవితాన్ని నాశనం చేసుకున్న యవనస్తులు 90% మంది ప్రజలు మనకి సమాజంలో కనబడుతూ ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుంది అనంటే వయసు మీరిపోయినా, లేకపోతే వివాహం జరిగిన, సరైన ఉద్యోగం లేక, సరైనటువంటి చేతులు పని లేక, అయ్యో నేను యవన జీవితాన్ని అలా నాశనం చేసుకున్నానే, చదువుకోమన్న సమయంలో నా తల్లిదండ్రులు నన్ను కాలేజీలకు పంపిస్తూ ఉంటే నేను క్యాంపులు వేసి సినిమా హాళ్ళకు తిరిగి ఫ్రెండ్స్తో తిరిగి పాడైపోయానే అని మంచం మీద కూర్చునో పడుకునో ఆలోచన చేసినప్పుడు అప్పుడు వస్తుంది బుద్ధి. ప్రియులారా, అందుకనే వాక్యంలో మనం చదువుతూ ఉంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట మనం గమనించాలి ప్రియులారా. అది న్యాయాధిపతుల గ్రంథాన్ని గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ యొప్తా అనే ఒక యవనస్తుడు మనకు కనబడతాడు. ఆయన టోబు దేశమునకు వెళ్ళిపోయాను. వెళ్ళేం చేశాడో తెలుసా? అక్కడ అల్లరి మూకతో చేరి వారితో కలిసి తిరుగుతున్నటువంటి ఆ పరిస్థితి మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూడగలుగుతూ ఉంటాం. ఈ రోజున నీ జీవితాన్ని బాగు చేసేది నీ తల్లిదండ్రులు అయితే, బహుశా చెడగొట్టేవారు ఎక్కువ శాతం నీ స్నేహితులే కనబడుతూ ఉంటారు. ఆ చదువెందుకు లేరా సినిమా హాల్కు పోదాం, చదువెందుకు లేరా పిక్నిక్లకు వెళదాం, చదువెందుకు లేరా అక్కడికి వెళదాం, సిగరెట్లు తాగుదాం, ఇలాగా మీ జీవితాలను మీ చేజేతులారా నాశనం చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది అనంటే దాని అర్థం దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. మా తాతయ్య గారైన ప్రేమచంద్రుడయ్య గారు ఒక మాట చెప్పేవారు, రే నీ స్నేహితులు ఎవర్రా, నీ జీవితం ఏంటో నేను చెప్తాను అని చెప్పనేవారు. ఈ మాట నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, దుష్ట సాంగత్యము అనగా దుష్టులతో సహవాసం
నువ్వు చేస్తే నీ జీవితాన్ని కొలాప్స్ నాశనం చేసుకున్నటువంటి వ్యక్తులుగా మీరు మారిపోతారు. ఈ విషయాన్ని దేవుని బిడ్డలు తెలుసుకోదగినటువంటి వారమై ఉన్నాం. నేనంటాను, మొదటగా దేవుని మాట విను, 2 నీ తల్లిదండ్రుల మాట విను, 3 నీ సంఘ కాపరి మాట విను, 4 సమాజంలో ఉన్న పెద్దవారి మాట మీరు వినగలిగితే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ప్రియులారా, యోబు టోబు దేశానికి వెళ్ళి అక్కడ అల్లరి మూకతో చేరి తన జీవితం పతనమైపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు మార్చి ఆయనను ఒక న్యాయాధిపతిగా నిలబెట్టినట్టుగా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ దినాన్న వాక్య ధ్యానం కొరకు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం బుద్ధిని గూర్చే మనం నేర్చుకుంటూ ఉన్నాం. 13వ వచనం, కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని, మళ్ళా చాలా జాగ్రత్తగా వినాలి, మీ మనసు అనే నడుమును మీరు కట్టుకోవాలి అని అంటూ ఉన్నాడు. ప్రియులరా, మనము బైబిల్ గ్రంథంలో కొన్ని ఆయుధాల గురించినటువంటి మాటలు, విశ్వాస సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి, ఏమండి నీతి అనే మైమరువు మీరు తొడగండి, సిద్ధ మనసు అనే జోడు మీరు తొడుక్కోండి అని ఆత్మీయతలో ఎదుగుతున్న వారు గూర్చి ఎలాగైతే పౌలు గారు రాశాడో ఇక్కడ పేతురు గారు కూడా రాస్తూ ఉన్నారు. ఏమని? కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. మరొకసారి చూడండి, ఒకసారి, నిబ్బరమైన బుద్ధి గలవారై. ఎప్పుడు నీ బుద్ధిలో ఒక నిబ్బరం అనేది ఉండాలి. ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా నువ్వు ఉండగలిగితే నీ జీవితమే దీవెనకరంగా నా దేవుడు మార్చేస్తూ ఉంటాడు. ఒక యవనస్తులారా, ప్రత్యేకించి మీతో మాట చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ రోజున చాలామంది ప్రియులారా కలెక్టర్లుగా, ఎస్ఐలుగా, ఏమని చాలామంది కానిస్టేబుల్గా, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళ గోల్ పెట్టుకున్నారు, వాళ్ళకి ఒక లక్ష్యం అనేది వారు సాధించాలి అని అనుకున్నారు. కనుక ఈ రోజున మంచి పోస్టులు వాళ్ళు ఉన్నారు. ఏముందో తెలుసా, వాళ్ళ దగ్గర నిబ్బరమైన బుద్ధి ఉంది. నీ నిబ్బరత దేవునిలో నిజంగా నీకు ఉందా లేదా అనేది నువ్వు ఆలోచన చేయాలి. ఒకవేళ దేవుడు నీకు పరిచర్య ఇస్తే ఆ పరిచర్యలో నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి. అటు ఒక అడుగు ఇటు ఒక అడుగు వేస్తే దానిని నిబ్బరమైన బుద్ధి అనరు ప్రియులారా. అందుకే మనం అంటారు, పెద్దల సామెతలు చెప్తారు, 2 పడవల మీద కాలు వేసిన వాడు ఏదో ఒక రోజు నాడు మునిగిపోక తప్పదు ప్రియులారా. సేవ చేసేవాడు సేవ మీద లక్ష్యం ఉంచాలి, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం మీద లక్ష్యం ఉంచాలి. ఒకవేళ ఆయన మ్యూజిషియన్ అయితే, కీబోర్డు వాయించేవాడైతే, ప్యాడ్స్ వాయించేవాడైతే, తబలా వాయించేవాడైతే లక్ష్యం దాని మీద ఉండాలి. నా జీవితంలో ఒక మంచి ఉద్యోగాన్ని నేను సంపాదించాలి, నేను వేసినటువంటి పంట బాగా పండాలి అని ఒక నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారై ఉంటే ఆ జీవితాలు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఇందులో మనది ఏ బుద్ధి ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. ఏమని? చంచల మనస్తత్వం మనలో ఉండకూడదు అని వాక్యం ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంటారు. అందుకే పేతురు గారు అంటాడు 1వ అధ్యాయం 13వ వచనంలో, కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని అంటూ ఉన్నాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. లేక క్రైస్తవ జీవితంలో ఇవి చాలా ఎన్నుకోదగినటువంటివి అని మనము వాక్యంలో చూడగలుగుతూ ఉంటాం. అబ్రహాంకో గోల్ ఉంది. ఏంటో తెలుసా? దేవుని మాటను నమ్మాను, దేవుని యందు విశ్వాసం ఉంచాను, దేవుడు బిడ్డలను ఇస్తానన్నాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో అబ్రహాంకి ఆస్తి లేదా? ఉంది. అంతస్తు లేదా? ఉంది. పిల్లలు లేరా? ఉన్నారు. కానీ దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. లైఫ్లో ఒక గోల్ ఉండాలి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో అపోస్తులైనటువంటి పౌలు అంటాడు, ఈ మాట ఎంతమంది సేవకులు చెప్పుకోగలరో లేదో నాకైతే తెలియదు, కానీ పౌలు గారు అంటున్నారు, మంచి పోరాటం నేను పోరాడి తిని నా పరుగు తుదముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అని అంటాడు ప్రియులారా. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ప్రతి సేవకుడు మంచి పోరాటం పోరాడాలి, సేవ మంచిగా చేయాలి. ఎదుట సంఘస్థులను దోచేటటువంటి పనికి మాలినటువంటి సేవకులు దేవునికి అవసరం లేదు ప్రియులారా. వాళ్ళు దొంగోళ్ళు, ఆ విషయాన్ని గమనించాలి.
ఎదుటి సంఘానికి వెళ్ళే వారిని మా సంఘంలోనికి రండి, మా సంఘంలో అద్భుతాలు జరుగుతాయి అంటే నీ దగ్గర ఉన్న యేసయ్య ఆ సన్నిధానంలో లేడంటారా? అందుకే చాలామంది ఈ సంఘం బాగోలేదని ఆ సంఘం బాగోలేదని మరొక సంఘం. నేను అడిగే ప్రశ్న, సంఘాలు బాగోలేదంటున్నావు కానీ నువ్వు బాగున్నావా లేదా అని ఎప్పుడైనా ఆలోచన చేశావా? కాబట్టి ప్రియులరా, నిబ్బరమైన బుద్ధి నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే నువ్వు దీవించబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు అని దేవుని యొక్క మాట మనకు తెలియజేస్తూ ఉంది. అదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడ్డారు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ప్రియులరా, చాలామంది ఈ రోజున సింహాలతో పోల్చుకుంటారు, ఏమంటే పులులతో పోల్చుకుంటారు, ఏమంటే చాలామంది పలానా జంతువులతో పోల్చుకుంటారు. వెరీ గుడ్, మంచిదే ప్రియులరా. నేనంటాను గర్జించు సింహము వలె అని అన్నాడు, కానీ సింహం మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి మాట. దేవాది దేవునికి ఇవ్వబడిన పేరేంటో తెలుసా? యోధా గోత్రపు సింహము వలె అని రాయబడలేదు, ఆయన యోధా గోత్రపు సింహము అని రాయబడ్డాదంతే. కానీ సాతానుడు ఎలా ఉన్నాడు తెలుసా? గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు. ఎవరిని మృంగుదన, ఎవరి జీవితాలు పాడు చేద్దామనా తిరుగుతూ ఉన్నాడు ప్రియులరా. అందుకే యోబు గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఏంటో తెలుసా? ఒరే, నువ్వు ఎక్కడి నుండి వచ్చావురా అని అడిగితే దేవుడితో చెప్తూ ఉన్నాడు సాతానుడు. ఏమనో తెలుసా? భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఉన్నాను అని అంటాడు. అంటే వాడి పని ఏంటో తెలుసా ప్రియులరా? ఇటు అటు తిరుగుతూ కుటుంబంలో కలహాలు పెట్టడం, ఏమండి, వ్యక్తుల జీవితాలను పాడు చేయడం, లేకపోతే మనస్తత్వాలు మార్చడం వాడు చేసే పని, వాడు అనుచరులు చేసే పని. ఇది ఒక్కటే ప్రియులారా. అందుకే వాక్యంలో రాస్తూ ఉన్నాడు, మీ విరోధి అయిన సాతానుడు అన్నాడు అని. ఒకవేళ మీ సహవాసి అయిన సాతానుడు అని అంటే బాగానే ఉండినేమో, కానీ ఆ మాట లేదు. మనకు విరోధంగా వెళ్ళేవాడు ఎవరంటే సాతానుడు ఒక్కడే. క్రైస్తవ జీవితంలో, నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఒకరు నిన్ను ఆధ్యాత్మికంగా పాడు చేస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? విరోధి అయిన సాతానుడు వారి జీవితం ద్వారాగా నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. మొదట్లో నేను చెప్పాను కదా, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. ప్రియులరా, ఒక యవనస్తుడు బాగుంటే, భక్తిలో ఎదుగుతూ ఉంటే వాడిని ఎదగనివ్వకుండా చేసి ఏం సాధిద్దాం అనుకుంటారో ప్రియులారు ఈ రోజున. బహుశా వచ్చే రోజుల్లో వాళ్ళ పిల్లలు కూడా అదే పొజిషన్కి వచ్చేస్తారేమో, అది మనకు తెలియదు. అప్పుడు తలపట్టుకుని ఈ తండ్రి, అయ్యో ఫలాని సమయంలో ఆ యవనస్తుడు పాడైపోవడానికి కారణం నేనే అని బాధపడే రోజు దేవుడు ఖచ్చితంగా రప్పిస్తాడు. కాబట్టి ప్రియులరా, ఎదుటి వారి క్షేమాన్ని కోరుకోండి, ప్రతి వారి కుటుంబం బాగుండాలని కోరుకోండి. ఇలాంటి వారే నిజమైన క్రైస్తవులు ప్రియులరా. నేనంటాను, నీకంటే ఎదుటివారు మంచి బిల్డింగ్ కట్టుకున్నారా, థ్యాంక్స్ చెప్పండి దేవుడికి, దేవుడు వారిని ఆశీర్వదించినందుకు. వారు ఏదైనా 10 ఎకరాల పొలం కొన్నారా, థ్యాంక్స్ చెప్పండి దేవునికి. నీ పిల్లల కంటే వారి పిల్లలకి ఎక్కువ మార్కులు వచ్చాయా, దేవాది దేవుడు ప్రభువా నీ కృప అయితే మరొకసారి నా కుమారుడికో నా కుమార్తెకో మంచి మార్కులు రావడానికి సహాయం దయచే ప్రభువా అని ప్రార్థన చేయాలి తప్ప జలసి, అసూయ అనేది జీవితంలో రాకుండా దేవాది దేవుడు మీకు చేయునుగాక. ప్రియులరా, దేవుని బిడ్డలుగా వాక్యాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో రాయబడిన మాట స్పీడ్గా నేను చదువుతూ ఉన్నాను. దయతో మీ బైబిల్ గ్రంథాలను మీరు చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. మొట్టమొదటి మాట వివరించాలి అని అంటే, హృదయం దేవుడికి ఇచ్చేశానండి, కానీ శరీరం మాత్రం సాతానుడిదే. వినండి మాట. చాలామంది మీకు మీరుగా దేవునికి అర్పించబడాలి అని అంటాడు. నీ హృదయం ఒకటే కాదు. అందుకే కానుకలు వేసినప్పుడు పాట పాడతారు, నీ దేహమే దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము అని పాడుతూ ఉంటారు ప్రియులారా. సమర్పణ చేయుదుము ప్రభువునకు అనే పాటలో మన దేహమే దేవుని యొక్క ఆలయం. మానవులు దేవునికి గుళ్ళు కట్టలేదు, మానవులు దేవునికి మందిరాలు కట్టలేదు. అందుకే సొలొమోను అన్నాడు, నేను కట్టిన ఈ మందిరం నీకు ఇది ఏపాటిది. మణుగుల బంగారం తీసుకొచ్చి కట్టాడు. బలిపీఠం ఎదుటే నిలబడ్డాడు కానీ బలిపీఠం ఎక్కలేదు. ఆ విషయాన్ని గుర్తించాలి. చాలామంది నేను ఈ మందిరానికి ఎంత స్పాన్సర్ చేశానండి, నన్ను స్టేజీ మీదకు పిలవాలి అని ఆశపడుతూ ఉంటారు.
ఉండవలసిన వాడు యాజకుడు. ప్రియులారా, మిగతా సంఘమంతా కూడా ప్రాంగణములో పరిశుద్ధ స్థలములో వారు ఉండాలి. అది వాక్యం ఖచ్చితంగా తెలియచేస్తూ ఉంటారు. ఇక్కడ రాస్తూ ఉన్నాడు రోమాపత్రిక 12వ అధ్యాయంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుడి. మీ మనస్సు మారి నూతన మౌటం వలన రూపాంతరం పొందుడి. తను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాము స్వస్థ బుద్ధి గలవారై, ఇక్కడ రెండో బుద్ధి గురించి రాస్తూ ఉన్నాడు. స్వస్థ బుద్ధి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? స్వస్థ బుద్ధికి క్వైట్ ఆపోజిట్ ఆలోచన చేయండి. బుద్ధికి కూడా రోగం వచ్చింది. వినండి మాట, మాయిదారు బుద్ధి, ఏమండి వాడిది పనికిమాలు బుద్ధి అని అంటాం కదా. ఇక్కడ రాస్తూ ఉన్నాడు ఏమనో తెలుసా? ఇది స్వస్థ బుద్ధి అని అంటూ ఉన్నాడు. అంటే ఆల్రెడీ కొంతమంది బుద్ధికి రోగం వచ్చింది, అందుకే వాడి బుద్ధి సరైనది కాదండి, వాడి బుద్ధి మంచిది కాదండి అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీకు స్వస్థ బుద్ధి కావాలి అని అంటూ ఉన్నాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనలో ఎటువంటి బుద్ధి మనకు ఉంది, ఈ విషయాన్ని మనం దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి. మంచి బుద్ధి లేక మంచి బుద్ధి కలిగినటువంటి వారిగా మనం జీవిస్తూ ఉంటే దేవాది దేవుడే మీ పట్ల మంచి కార్యాలు చేస్తాడు అని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. చివరిగా వెళదాం తీతుకు రాసినటువంటి పత్రిక తీద్దాం ఒకసారి. తీతుకు రాసినటువంటి పత్రిక అందులో 2వ అధ్యాయం, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినటువంటి మాట నేను చదువుతూ ఉన్నాను. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు రాయబడిన మాట, ఎలానగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము బుద్ధిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ బ్రతుకుచు ఉండవలనని మనకు బోధించుచున్నది అని రాస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది జెహోవా విట్నెస్ అంటారు, అంటే వారు యెహోవా సాక్షులు అని అంటాం. ప్రియులారా, వారు బోధించేది ఏంటంటే యెహోవాయే దేవుడని. ఇక్కడ చాలా క్లియర్గా పౌలు గారు తీతుకు రాస్తా అంటాడు, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు, యేసు దేవుడని క్రొత్త నిబంధనలో చాలా చోట్ల మనం చూపించవచ్చు. ప్రియులారా, ఆయన పౌలు గారి పత్రికలో కూడా చాలా విషయాలు చూపించవచ్చు. ఎక్కువగా యోహాను రాసినటువంటి పత్రికలలో ఆయన దేవుడు అని చూపించగలం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ రాస్తూ ఉన్నాడు స్వస్థ బుద్ధి గలవారమై అని అంటూ ఉన్నాడు. అంటే దాని అర్థం మన బుద్ధికి అది రోగం వస్తే ఆ రోగాన్ని బాగు చేసుకోవాలి. ఉదాహరణకి శరీరానికి జ్వరం వచ్చింది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఏదైనా డెక్సామెథాసోన్ ఇంజెక్షన్ చేయండి, లేకపోతే క్రోసిన్ ట్యాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్పి మనం అడిగితే, లేకపోతే ఆయన చెప్తే మనం అది వాడతాం, మనకున్న జ్వరం పోతుంది. మరి బుద్ధి మారాలి అని అంటే దేవుని వాక్యం చదవాలి. వినండి మాట, బుద్ధి మారాలి అని అంటే దేవుని యొక్క వాక్యం చదవాలి. యవనస్తులారా, పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబట్టం లేదు అని అంటే మీకు రోగ బుద్ధి ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట స్వస్థ బుద్ధి కావాలి ప్రభువా అని మీరు ప్రార్థన చేయాలి. భర్తపై తిరుగుబాటు చేస్తున్నావు, భార్యని ఇష్టానుసారంగా కొడుతున్నావు అంటే రోగ బుద్ధితో నువ్వు ఉన్నావు. వినండి మాట, రోగ బుద్ధితో నువ్వు ఉన్నావు. నీ బుద్ధికి స్వస్థత ఎప్పుడైతే వస్తుందో నీ కుటుంబం ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంగా ఉంటుంది అనే మాట నేను మనవి చేస్తూ ఉన్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మంచి నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారమై దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ, ప్రభువా మా జీవితంలో మా తుది శ్వాస విడిచేటంత వరకు మంచి నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారమై, బుద్ధి కలిగినటువంటి కన్యకగా నీ వైపు మేము ఆకర్షింపబట్టకు సహాయము దయచేయమని మనమందరం కూడా ప్రార్థన చేయాలి. మత్తయి సువార్తలో బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని రాశారు. ప్రియులారా, బుద్ధి కలిగినటువంటి కన్యకలు వారి దీపం ఆరిపోలేదు,
బుద్ధి కలిగినటువంటి కన్యకలు వరుడు కొరకు ఎదురు చూశారు గనుక యేసయ్య వచ్చినప్పుడు వారు ఎత్తబడ్డారు. ప్రియులారా, నేను అంటూ ఉన్నాను, చివరి దినాల్లో ఉన్నాం, భయంకరమైనటువంటి పరిస్థితి దినాల్లో ఉన్నాం. ప్రస్తుతం దుబాయ్ దేశాల్లో, అరబ్ కంట్రీస్లో భయంకరమైనటువంటి తుఫాన్ల చేత కార్లు సైతం కొట్టుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి టీవీల్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ప్రతి దాంట్లో మీరు చూస్తూ ఉన్నారు. కరువులు తటస్థించును అని వాక్యంలో రాయబడ్డది కదా. వినండి మాట. ఏమండి, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనము, ఈ లేపబడతాం, అక్కడక్కడ కరువులు ఇవన్నీ కలుగుట మీరు చూస్తారు అని వాక్యంలో రాయబడ్డారు. వినండి, ఇంకా మన భారతదేశంలో ఇంకా మనం సుఖంగా దేవాది దేవుడు జీవించే కృపను దేవుడు ఇచ్చాడు. అందుకే లేచిన తర్వాత దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఆయన పత్రికలో రాస్తాడు, మనలను పరిపాలించే అధికారుల కొరకు, పాలన చేయు పెద్దల కొరకు మనం ప్రార్థించాలి. నువ్వు ఏ పార్టీయా అది నాకు సంబంధం లేదు, నిన్ను ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వారికి మంచి జ్ఞానాన్ని ఈ ప్రభువా అని మీరు ప్రార్థన చేయాలి. మన దేశ సరిహద్దులో చాలామంది మనం సుఖంగా నిద్రపోతున్నామంటే కారణం దేశ సరిహద్దుల్లో ఏమండి కావలిగా ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఉంటారు. మన దేశ సరిహద్దులో కావలిగా భయంకరమైన మంచులో, ఎండలో, ఏమండి భయంకరమైనటువంటి వర్షంలో తడుస్తూ దేశ భద్రత కొరకు వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేయండి. మంచి బుద్ధి కలిగినటువంటి వారై ఎదుట సంఘాల కోసం కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మా సేవకుడిని ఆశీర్వదించు, మా సేవకుడిని దీవించు, ఈ ప్రార్థన కదా చేయవలసింది. ఎంతమంది అయితే సేవ చేస్తున్నారు ప్రభువా, వారి సేవ అంతా కూడా విస్తారంగా జరగాలి ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే, సేవకులుగా మీరు ప్రార్థన చేయగలిగితే, విశ్వాసులుగా మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు చేసే పనేంటో తెలుసా? తన రాజ్యమును విస్తరింపజేస్తాడు అనే మాట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలుగా శత్రుత్వం పెట్టుకోవద్దు. ప్రేమ, అనురాగం, వాత్సల్యత కలిగినటువంటి వారై ఉందాం. మంచి బుద్ధితో, స్వస్థ బుద్ధితో మనం బ్రతుకుతూ ఆయన కృపలో ఎదుగుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు. మా జీవిత దినాల్లో మరుసటి దినం మీరు మాకు అనుగ్రహించారు, అందును బట్టి నీకు వందనాలు దేవా. ఈ దినాన బుద్ధిని గూర్చినటువంటి కొన్ని విషయాలు క్లుప్తంగా మేము నేర్చుకున్నాం. మాలో మంచి బుద్ధి ఉండటకు మీరు సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త మంచి బుద్ధి కలిగిన వారై, పిల్లలు తల్లిదండ్రుల ఎడల, తల్లిదండ్రులు పిల్లల ఎడల మంచి బుద్ధి కలిగినటువంటి వారై ఉండుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఈ దినాన వాక్యం విన్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి యొక్క ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి వ్యవసాయం, వారి పాడి అంతటిని దీవించండి. దేవ, గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. తగిన కాలం వచ్చినప్పుడు అందమైన బిడ్డల్ని, ఆరోగ్యమైన బిడ్డలు దయచేయండి. ఈ వేసవి కాలంలో చంటి బిడ్డలు దేవ అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, వృద్ధులు ఇబ్బంది పడుతూ ఉంటారు. దయచేసి వారికి వడదెబ్బ వారికి తగలకుండా మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వివాహం కావలసిన యవ్వన బిడ్డలకు చక్కని సంబంధములు కుదర్చబడ్డానికి సహాయమును అనుగ్రహించండి. బిడ్డలు లేక బాధపడుతున్న తల్లిదండ్రుల వరకు ప్రార్థన చేస్తున్నాం. యేసుని నామములో వారి గర్భము తెరవబడునుగాకని ప్రార్థిస్తూ ఉన్నాం. కృపగలిగినటువంటి హస్తానికి మా దేశమును, మమ్మల్ని పరిపాలిస్తున్న నాయకులందరినీ కూడా అప్పగిస్తూ ఉన్నాం. దేశంలో నెమ్మది, దేశంలో శాంతి, సమాధానం అనుగ్రహించండి. దేశాన్ని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మీరు అభివృద్ధిలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సువార్త సకల జనులకు అందించబడును, అటు తర్వాత అంతము వచ్చును మా తండ్రి. దేవా, భూమి అంతమవడానికి సిద్ధముగా ఉంది మా తండ్రి. మేము నీ రాజ్యము కొరకు ఎదురు చూచే ఆ ధన్యత మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎందరైతే సేవకులు సేవ చేస్తున్నారు వారి సేవా పరిచర్యను మీరు విస్తరింపచేయండి. సేవకురాండ్రను వారి పరిచర్యను విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఒక మారు మా తండ్రి, మా ఆరోగ్య క్షేమాల కొరకు ప్రయాసపడుతున్న డాక్టర్స్ కొరకు, నర్సింగ్ స్టాఫ్ కొరకు, దేవ వాలంటీర్స్ కొరకు, పారిశుద్ధ కార్మికుల కొరకు ప్రార్థిస్తూ ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. వారికి క్షేమాన్ని దయచేయండి. లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రయాసపడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. పరిపాలిస్తున్న నాయకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తులందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో సమాధానమే ఉండునుగాక, వారి శరీరాలకు ఆరోగ్యం ఉండునుగాక, వారి కుటుంబం ఐశ్వర్యంతో నింపబడునుగాక.
జీవగ్రంథమందు దేవా ప్రతి వారి పేరు రాయపడటానికి సహాయమును అనుగ్రహించండి. ఈ దేవా ఈ యూట్యూబ్ ద్వారాగా, టీవీ పరిచయ ద్వారాగా, దేవా ఫేస్బుక్ ద్వారాగా ఎంతమంది అయితే ఈ వాక్యాలు వింటూ ఉన్నారు, ప్రతి బిడ్డలు మీ నామంలో దీవించండి, ఆశీర్వదించండి. కృపగలిగినటువంటి హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వాని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం, ఆదరణ, సహాయం ఈ దినమంతా కూడా ఆయన కృప, ఆయన సన్నిధి మనందరికీ కూడా తోడైన నడిపించుగాక. ఆమేన్. ప్రియులరా, నా ఫోన్ నెంబర్ 8008007410. మరొకసారి 800-800-74110. వాక్య సలహాల కొరకు, ప్రార్థనా అవసరాల కొరకు ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి. తప్పనిసరిగా మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.